దెబ్బ అంటూ కరాచీ ఒమ్రారా పోర్టులపై భారత్ బేకర్ దాడి రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ దాని వెంట 26 యుద్ధ నౌకలు బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపుదాడులు పాక్కు చెందిన 10 నుంచి 12 నౌకలు ధ్వంసం 1971 పునరావృతం అంటూ గోడ దెబ్బ చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలితే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఇది. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలని భారత సైన్యం ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా దాడులు చేశామని స్పష్టం చేసింది. అయినా పాకిస్తాన్ కయ్యానికి సయ్యంది, సమరానికే సిద్ధమంది. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు పౌరావాసాలపై గురిపెట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్లోని 15 నగరాలను సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడికి విఫలయత్నం చేసింది. ఆ దాడులు మన సుదర్శన్ చక్ర S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తునీయలు చేసింది. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్కి చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ బేకర్ దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు రాకెట్ల వర్షం కురిపిస్తోంది. భారత్ వాటన్నింటినీ గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేస్తోంది. వెరసి సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అటు పాకిస్తాన్ ఇటు భారత్తో అమెరికా సంప్రదింపులు జరిపింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలో పాకిస్తాన్కి చావు దెబ్బ తప్పలేదు. అటు క్వెట్టాను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. దాంతో అక్కడి నుంచి పాక్ ఆర్మీ పలాయనించెత్తగించుతోంది. ఆ వెంటనే కరాచీ పోర్టుపై భారత నౌకాదళం బేకర్ దాడి చేసింది. అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య సమరమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే